Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. లాస్ట్ సెషన్లో మనం ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి 2016 క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఒక 16 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం క్లాస్ని కంటిన్యూ చేద్దాం ఎక్కడైతే మనం లాస్ట్ సెషన్లో ఆపాము. సేమ్ ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఒక క్వశ్చన్ నుంచి వివిధ రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని డిరైవ్ చేస్తాం. సో దట్ మీరు ఏదైతే కోర్స్ యాప్లో నేర్చుకొని ఉన్నారో ఆ కోర్స్ అనేది ఇక్కడ మీరు ఈ బిట్స్ రూపంలో ఇంప్లిమెంట్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి మరియు అడిషనల్ పాయింట్స్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ. ఇప్పుడు క్వశ్చన్ని చూద్దాం. ఇది లాంగ్వేజ్ ఫంక్షన్ నుంచి తీసుకోబడ్డది, అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నుంచి. ఖచ్చితంగా మనకు ఈ క్వశ్చన్స్లో కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఒక క్వశ్చన్ మనకు లాంగ్వేజ్ ఫంక్షన్ పైన వస్తూ ఉంటుంది. కాబట్టి మనం కొన్ని విషయాలపైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేషన్లో మనం ఇంగ్లీష్ని ఎలా వాడతాం అనేది. హవెవర్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. వాట్ డస్ ద సెంటెన్స్ ఇంప్లై? ఈ కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏం చెబుతుంది, ఏం తెలుపుతుంది? ఐఎమ్ అఫ్రైడ్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఐఎమ్ అఫ్రైడ్ కామ పెట్టేసి యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. యూజువల్గా అఫ్రైడ్ అనే పదం కనపడగానే మన మైండ్లో వచ్చేది ఏంటి? భయము అని. అయితే యూజువల్గా ఇంగ్లీష్లో మనకు కొన్ని రకాలైనటువంటి ఇన్ఫరెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ మీనింగ్ ఉండదు. ఆ పదం కాంటెక్స్చువల్గా ఇంకో రకమైనటువంటి మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ ఐఎమ్ అఫ్రైడ్ అంటే భయపడడం అని కాదు, రిగ్రెట్ని తెలియజేయడం. ఐఎమ్ అఫ్రైడ్ రిగ్రెట్ని తెలుపుతుందండి. ఇదొక పొలైట్ వే, అంటే ఒక పని మనం చేయలేకపోతున్నాం, ఇది మా వల్ల కావట్లేదు అని చెప్పడం కోసం మనం పొలైట్గా బాధపడుతూ చెప్పేటటువంటి ఒక యూసేజ్నే మనం ఈ రకంగా చెప్పొచ్చు, ఐఎమ్ అఫ్రైడ్ అని. ఐఎమ్ అఫ్రైడ్ మీరు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుందేమో. ఐఎమ్ అఫ్రైడ్కి ఇంకో మాటలు చెప్పాలంటే ఐఎమ్ సారీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఐఎమ్ సారీ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏం తెలుపుతుంది? ఎక్స్ప్రెసింగ్ ఇనబిలిటీ, ఎక్స్ప్రెసింగ్ ఫియర్, ఎక్స్ప్రెసింగ్ షాక్, ఎక్స్ప్రెసింగ్ నర్వస్నెస్. ఇక్కడ ఫియర్ అసలే కాదు, ఎందుకంటే ఇది భయపడుతున్నాం అనే కాంటెక్స్లో వాడబడలేదు. షాక్ అసలే కాదు, నర్వస్నెస్ అసలే లేదు. ఓకే, అవతల వ్యక్తి గురించి చెప్తున్నాడు, మనం ఎందుకు నర్వస్ అవుతాం? ఇది కాదు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎక్స్ప్రెసింగ్ ఇన్ అబిలిటీ మన ఆన్సర్ అవుతుంది. మనం ఒక పని చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాము, బాధపడుతున్నాం అని చెప్తాం కదా, అలాంటి కాంటెక్స్లో మనం ఐఎమ్ అఫ్రైడ్ని వాడతాం. ఇదొక లాంగ్వేజ్ ఫంక్షన్కి సంబంధించింది. గతంలో ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది. ఒకవేళ ఏ అనేటటువంటి వ్యక్తి మిమ్మల్ని హౌ డూ యూ డూ అని పలకరిస్తే బి ఏం ఆన్సర్ ఇవ్వాలి? హౌ డూ యూ డూ అని పలకరిస్తే మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి? చాలామంది మైండ్లో వచ్చేది ఐఆమ్ ఫైన్ థ్యాంక్ యూ అని, లేదా ఫైన్ అని, లేదా ఐఆమ్ గుడ్ అని. కానీ హౌ డూ యూ డూకి ఆన్సర్ కూడా హౌ డూ యూ డూనే అనాలండి. సో బి రెస్పాండ్ అయ్యేటటువంటి విధానం కూడా సేమ్ ఉండాలి. హవెవర్ ఈ రకంగా మనల్ని లాంగ్వేజ్ ఫంక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యారంటీడ్గా 1 క్వశ్చన్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ద సెంటెన్స్ ఇంప్లై? ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ ఫంక్షన్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసాం. మీకు గుర్తుంటే దీనికంటే ముందు వీడియో ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా చూడండి, సో దట్ ఒక సీక్వెన్స్ అనేది మీకు తెలుస్తుంది. రెండు క్వశ్చన్స్ మనల్ని ఒకే చాప్టర్ లేదా ఒకే కాన్సెప్ట్ నుంచి అడగడం జరిగింది. 2 సినోనిమ్స్, 2 యాంటోనిమ్స్, 2 ప్రెపోజిషన్స్, 2 ఆర్టికల్స్, 2 టెన్సెస్, 2 స్పీచ్, 2 వాయిస్, 2 లాంగ్వేజ్ ఫంక్షన్స్, 2 క్వశ్చన్ ట్యాగ్స్. ఈ 2016 పేపర్ ప్యాటర్న్ అలా ఉందండి. అంటే ఏ టాపిక్ని వదలకుండా అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరిగింది. రాను ఈ రకంగా క్వశ్చన్ పేపర్లో చేంజెస్ వచ్చాయో మనం ఈ రకంగా క్లాసెస్ని కంటిన్యూ చేస్తే తెలిసిపోద్దండి. చూద్దాం. డ్రైవ్ స్లోలీ, యూ టర్న్ అహెడ్. డ్రైవ్ స్లోలీ, యూ టర్న్ అహెడ్. యూ టర్న్ ఉంది ముందర, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని, స్లోగా డ్రైవ్ చేయండి అని ఇక్కడ ఒక కాషన్ కనబడుతుంది. ఆర్డర్ అసలే కాదు, రిక్వెస్ట్ అంటే ప్లీజ్ ఉండాలి లేదు, ఒపీనియన్ ఇక్కడ చెప్పబడలేదు, మనకు కాషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ గ్రామర్ నుంచి నేర్చుకునే బిట్ కాదండి. ఏదో గ్రామర్ వస్తే ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడం కాదు. సమాజంలో సామాజికంగా మనం మాట్లాడుతున్నటువంటి భాషకు సంబంధించినటువంటి క్వశ్చన్స్.
ఇది ఎలా సార్ అంటే ప్రతిదీ మీరు వింటూ ఉండడం, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఇలాంటి విషయాలు మనకు తెలిసిపోతాయి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఐఎమ్ అఫ్రైడ్ పెద్ద క్వశ్చన్ ఏం కాదు, ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడతారో చాలా చిన్న విషయం. ఇది కూడా మీరు రోడ్ పైన చూస్తూ ఉంటారు, కాషన్స్ ఇస్తూ ఉంటారు, మనకి ఏ రకంగా వెళ్ళాలి, డ్రైవ్ లెఫ్ట్, డ్రైవ్ రైట్, డ్రైవ్ స్లోలీ, ఇలాంటివన్నీ మనకు కాషన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి రోడ్ పైన. హవెవర్ ఇది యూటర్న్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి, డ్రైవ్ స్లోలీ అని చెప్పడం జరిగింది. ఇది ఒక కాషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి అడగబడ్డటువంటి క్వశ్చన్. ఆల్రెడీ మీకు యాప్లో నేను ఎలాబొరేటెడ్గా ప్రతి సెక్షన్ని అంటే అసర్టివ్, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ని, ఎక్సెప్షన్స్ని ఎలా మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలో నేర్చుకున్నాం. యూట్యూబ్లో నేను ఇంట్రడక్షన్ వీడియో కూడా పెట్టాను. అందులో కొంత కీ కాన్సెప్ట్ మీకు అవైలబుల్గా ఉంది యూట్యూబ్లో, మిగతాంతా మీకు యాప్లో అవైలబుల్గా ఉంది. హవెవర్ చూద్దాం. వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ స్పీషీస్ ఆన్ ద అర్త్. దీన్ని నేను పలికిన విధానాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏ రకంగా పలికాను? స్పీషీస్, ఇలా పలికాను. స్పీసీస్ అనకూడదు, స్పీషీస్ అనాలి. ఓకే, అయితే స్పీషీస్ అనేటటువంటి ఈ పదం ఇటు సింగులరా ప్లూరలా, దీనికి ఏమైనా సింగులర్ ఉందా సార్ లేదా ప్లూరల్ ఉందా అంటే దానికి ఒకే ఫామ్ ఉంటుంది. ఓకేనా, అదే సింగులర్గా పనిచేస్తుంటుంది. లేదు అని అంటే అదే ప్లూరల్ కాంటెక్స్లో కూడా మీరు వాడవచ్చు. ఏంటి సార్ మీరు అనేది అంటే కొన్ని పదాలకు ప్లూరల్స్ ఉండవు. లైక్ షీప్ అనే పదం ఉంది, డియర్ అనే పదం ఉంది, లైక్ ఫర్నిచర్ అనే పదం ఉంది. ఇవన్నీ మీకు నేర్పించినవే, వీటికి ప్లూరల్స్ ఉండవు. ఇంకొన్ని పదాలను మీరు అబ్జర్వ్ చేస్తే స్పెక్టకల్స్ అనే పదం ఉంది, సిజర్స్ అనే పదం ఉంది. ఈ పదాలకు సింగులర్స్ ఉండవు. అంటే కొన్ని పదాలకేమో ప్లూరల్స్ ఉండవు, కొన్ని పదాలకేమో సింగులర్స్ ఉండవు, ఒకే ఫామ్ని కలిగి ఉంటాయి. స్పీషీస్ కూడా అలాంటిదే, ఒకే ఫామ్ని కలిగి ఉంటుంది. ఇలా ఒకే ఫామ్ని కలిగి ఉన్నటువంటి ఈ నౌన్స్ని ఇన్వేరియబుల్ నౌన్స్ అంటారు. అంటే ఇంకో నెంబర్ వీటికి ఉండదు. డన్. ఇప్పుడు మనం లెట్ us గెట్ బ్యాక్ టు ద టాపిక్, ఎలా మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. మనకు వాక్యాన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లో మార్చేటప్పుడు ఫస్ట్ మనం సబ్జెక్ట్ని చూసుకున్నాం. వి మస్ట్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. మస్ట్ ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లో మస్ట్ బీగా మార్చుకోవాలని. ప్లస్ V3 ఖచ్చితంగా ఉంటుంది. ఏ ప్యాసివ్ వాయిస్ అయినా సరే V3తో రాయాలి. V3 రాసిన వెంటనే బై రాయాలి. గుర్తున్నాయా రూల్స్ మీకు? నెక్స్ట్ టేక్ కేర్ ఆఫ్ ఉంది. వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ వాట్? ఆల్ ద లివింగ్ స్పీషీస్. ఇదంతా మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఆన్ ద అర్త్ ఈటీసీ, అది ఎక్కడుంది అక్కడ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనకు కావాల్సింది ఏంటి? సబ్జెక్ట్ కావాలి, ప్లస్ వర్బ్ కావాలి, తర్వాత ఏం కావాలి? ఆబ్జెక్ట్ కావాలి. గుర్తున్నాయా మీకు ప్యాసివ్ వాయిస్ రూల్స్? ఫస్ట్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్కు తగినటువంటి హెల్పింగ్ వర్బ్ రాయాలి. మీకు నేర్పించాను. ఈ హెల్పింగ్ వర్బ్ ఇచ్చిన వాక్యం యొక్క టెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ రాసిన వెంటనే V3 రాయాలి, V3 రాసిన వెంటనే బై రాయాలి. ఎలాగో సబ్జెక్టు చివరకు రాసేస్తాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తాం, హెల్పింగ్ వర్బ్ ఉండాలి, V3 ఉండాలి, బై రాయాలి, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఆల్ ద లివింగ్ స్పీషీస్ ఉండాలి. ఆన్ ద అర్త్ కంటిన్యూషన్ ఉన్నా పర్లేదు. ఆల్ ద లివింగ్ స్పీషీస్ ఆన్ ద అర్త్ ఉంది. కానీ ఇక్కడ ఏం కనబడుతుంది చూడండి, మస్ట్. మస్ట్ ఉంటే ఏం కావాలి మనకు? మస్ట్ బి. ఏ వాక్యంలో మస్ట్ బి ఉందో చూడండి, ఏ ఆప్షన్లో మస్ట్ బి ఉంది ఒకసారి అబ్జర్వ్ చేద్దామా? ఇక్కడ ఉంది మస్ట్ బి, ఇక్కడ హ్యాడ్ బీన్ ఉంది, అక్కర్లేదు. ఇక్కడ విల్ బి ఉంది, అక్కర్లేదు. ఇక్కడ ఆర్ ఉంది, అక్కర్లేదు. ఇది మన ఆన్సర్. అంటే మీరు మస్ట్ ఉంటే మస్ట్ బీగా మార్చాలని ఆలోచన లేదా మైండ్లో ఇది గుర్తొస్తే దీని ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం అనేది మీకు చాలా ఈజీ అవుతుంది, క్షణాల్లో పని. కానీ ఇలాంటి కొండ గుర్తులతోటి మనం ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ని క్రాక్ చేయలేము. మనకు పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ ఉండాలి, కాన్సెప్ట్ మైండ్లో ఉండాలి. ఇన్ కేస్ అన్నిట్లో మస్ట్ బి ఇచ్చి ఉంటే అలాంటప్పుడు మీరు ఆన్సర్ చేయాలి కదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దీని అబ్జర్వ్ చేద్దామా? ఆల్ ద లివింగ్ స్పీషీస్ ఆన్ ద అర్త్. చూడండి ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏముంది? ఆబ్జెక్ట్ రాయడం జరిగింది. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది చూసుకోండి, మస్ట్ బి అనేటటువంటి హెల్పింగ్ వర్బ్. యాక్టివ్ వాయిస్లో మస్ట్ ఉందంటే ప్యాసివ్ వాయిస్లో మస్ట్ బిగా రాయాలి. సో మస్ట్ బి ఉంది. నెక్స్ట్ వెంటనే ఏం రాయాలి? V3. టేకెన్ కేర్.
టేకెన్ V3 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ చూడండి బై ఉంది, బై తర్వాత సబ్జెక్ట్ని తీసుకొచ్చి లాస్ట్కి ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే ఈ వీ కాస్త ఎలా మారుతుంది, అస్గా మారుతుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. యాప్లో నేను క్లియర్గా ప్రతి విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది నేర్చుకుని ఉంటే ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్ చూద్దాం. దీనికంటే ముందు క్వశ్చన్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చమన్నాడంటే ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ప్యాటర్న్ ఎలా ఉంది, ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ వాయిస్ పైన ఉంటుంది, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ పైన. సో ఈ క్వశ్చన్ కూడా ఒక వాక్యాన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి మార్చడం అని చెప్పడం జరిగింది. లెట్ us see. Rain disrupted the last day's play between India and Australia. మీకు ప్రపోజిషన్స్ చెప్పేటప్పుడు ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా మీకు? బిట్వీన్ వచ్చినప్పుడు అండ్ వస్తుందని. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్, దాన్ని గుర్తుపెట్టుకోండి. కాకపోతే మన క్వశ్చన్ ఏదైతే ఉందో అది ప్రపోజిషన్ కాదు, యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం. చూద్దాం. రెయిన్ ఇది మన సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ డిస్రప్టెడ్ అని V2 ఉంది. ద లాస్ట్ డేస్ ప్లే, రెయిన్ డిస్రప్టెడ్ వాట్, ద లాస్ట్ డేస్ ప్లే బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. అది ఈటీసీ, అది ఎక్కడ ఉందో అక్కడే రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు రెయిన్ డిస్రప్టెడ్ వాట్, ద లాస్ట్ డేస్ ప్లే అనేటటువంటి ఆబ్జెక్ట్. దీనికంటే ముందు క్వశ్చన్లో మీకు ఆల్రెడీ చెప్పాను, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, వర్బ్లో ఇక్కడ మనకు V2 ఉంది ప్లస్ ఆబ్జెక్టు ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ రాయాలి. క్వశ్చన్లో V2 ఉంటే మీరు వాజ్ లేదా వర్ రాయాలని మీకు ఆల్రెడీ నేర్పించాను. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ ఏంటో చూసుకుందామా. రెయిన్ డిస్రప్టెడ్ వాట్, ద లాస్ట్ డేస్ ప్లే, సింగులర్ ఉంది కాబట్టి వాజ్ వస్తుంది. నెక్స్ట్ ఏం రాయాలి, V3 రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి, బై రాయాలి. ఆ తర్వాత ఎలాగో మనకు చివరికి సబ్జెక్ట్ రాయాలి. హవెవర్ ఇప్పుడు చూద్దాం ఎక్కడ ఉందో. ద లాస్ట్ డేస్ ప్లే ఆఫ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఆఫా, ఇక్కడేమో బిట్వీన్ ఉంది, ఇక్కడేమో ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, ఆబ్జెక్ట్లో మార్పు ఉండొద్దు. ఇండియా అండ్ ఆస్ట్రేలియాస్ ప్లే ఆఫ్ ద లాస్ట్ డే, ఇండియా అండ్ ఆస్ట్రేలియాస్ లాస్ట్ డే ఆఫ్ ద ప్లే కాదు, ద లాస్ట్ డేస్ ప్లే బిట్వీన్ ఉంది, ఇది కాదు. ద లాస్ట్ డేస్ ప్లే బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా వాజ్ డిస్రప్టెడ్ బై రెయిన్. డిస్రప్టెడ్ అంటే డిస్టర్బ్ చేయబడ్డది, అబ్స్ట్రాక్ట్ చేయబడ్డది. ఇక్కడ చూడండి, ద లాస్ట్ డేస్ ప్లే, ద లాస్ట్ డేస్ ప్లే బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా, బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా సేమ్ ఉంది. మనకు కావాల్సిన హెల్పింగ్ వర్బ్ వాజ్, ఏకవచనం కాబట్టి వాజ్. తర్వాత ఏమొచ్చింది, డిస్రప్టెడ్ అని V3 ఉంది, బై ఉంది, తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయడం జరిగింది. ఇది మన ఆన్సర్. ఇది కూడా చూద్దాం. ద లాస్ట్ డేస్ ప్లే బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఆర్, ఇది అసలే కాదు. ఎందుకంటే ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉందంటే రాయబోతున్నటువంటి ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లో ఉండాలి. ఈ విషయం మీకు బాగా గుర్తుండాలి. ఏదైనా ఒక వాక్యాన్ని మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు టెన్స్లో మార్పు ఉండకూడదు. ఇచ్చినది పాస్ట్ అయితే ఆన్సర్ కూడా పాస్టే, ఇచ్చిన వాక్యం ప్రెజెంట్ అయితే ఆన్సర్ కూడా ప్రెజెంటే, ఇచ్చిన వాక్యంలో ఫ్యూచర్ ఉంటే రాయాల్సింది కూడా ఫ్యూచర్ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. దాంతో మీరు 2 ఆప్షన్స్ని తీసి పక్కకే వచ్చు. తర్వాత మీనింగ్లో మార్పు ఉండకూడదు. ఒక వాక్యాన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి మార్చేటప్పుడు టెన్స్లో మార్పు ఉండకూడదు. అంటే పాస్ట్ ఉంటే పాస్టే ఉండాలి, ప్రెజెంట్ ఉంటే ప్రెజెంటే ఉండాలి, ఫ్యూచర్ ఉంటే ఫ్యూచరే ఉండాలి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీనింగ్లో కూడా మార్పు రాకూడదు. అప్పుడు మాత్రమే మీరు యాక్టివ్ని ప్యాసివ్ వాయిస్లోకి ప్రాపర్గా మార్చినట్టు అవుద్ది. సో ఇది మార్చడం అనేది చూస్తే వచ్చేవి కాదండి, వీటిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఒక పేపర్ పైన యాక్టివ్ వాయిస్ రాసి ప్యాసివ్ వాయిస్ని రాయాలి. ఇది ఫస్ట్ స్టేజ్. అలా మీరు అన్ని వాక్యాలు దాదాపు మీ దగ్గర నా బుక్ అవైలబుల్ ఉంటుంది. ఆ బుక్లో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా ఓన్లీ క్వశ్చన్స్ రాసేసి మీరు ఆన్సర్స్ని సొంతంగా ట్రై చేయాలి విత్ రూల్స్. తర్వాత వెనక ఆప్షన్స్తో కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని అబ్జర్వ్ చేయాలి. తద్వారా మీకు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం ఈజీ అవుద్ది. అంతటితో ఆగకూడదు. ఒక వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లో రాసి దాన్ని యాక్టివ్ వాయిస్ కూడా ట్రై చేయాలి. నేను రాబోతున్నటువంటి క్లాసెస్లో మీకు అది కూడా నేర్పిస్తాను. దీని తర్వాత క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ 2 క్వశ్చన్స్ సినోనిమ్స్ పైన, 2 యాంటోనిమ్స్ పైన, మరియు ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉందంటే ఖచ్చితంగా దీని తర్వాత కూడా మనల్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే వొకాబులరీని మీరు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ మీరు మాకు వొకాబులరీ అంతా నేర్పించేసేయండి, మీ మొత్తం నేర్చేసుకొని వెళ్ళి ఎగ్జామ్లో రాస్తాం.
వొకాబులరీ నేర్పిస్తూ వచ్చేది కాదండి, మనం డెవలప్ చేయాలి. వివిధ రకాలైనటువంటి పుస్తకాలను రెఫర్ చేస్తూ ఆ పుస్తకాల నుంచి మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, స్కూల్కి సంబంధించినవి, కాలేజ్కి సంబంధించినవి. వొకాబులరీ ఒక మహాసముద్రం. చాలామంది నన్ను సినోనిమ్స్ నేర్పించండి, యాంటోనిమ్స్ నేర్పించండి అని నేర్పించేవి కాబట్టి నేర్చుకునేవి. నాలాంటి వ్యక్తి ఏం చేయగలుగుతాడు, ఇగో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. లేదా మా అంటే స్కూల్ బుక్స్లో ఉంది, కాలేజ్ బుక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీకు నేర్పించగలుగుతాం. ఇవే ఎగ్జామ్లో రావాలని ఏం లేదండి, కానీ మన నాలెడ్జ్ని వాడి ఖచ్చితంగా కొన్ని విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కోచింగ్లో దాదాపు ఇలాంటి వర్డ్స్ మిస్ కాలేదు. నా స్టూడెంట్స్ యాంటోనిమ్సో, సినోనిమ్సో లేదా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సో రాయలేకుండా కూడా ఏం లేరు, తప్పకుండా రాశారు, మంచి మార్క్స్ వచ్చాయి, జాబులు చేసే వాళ్ళు వేలలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీరు కూడా సొంతంగా కొంచెం ట్రై చేయాల్సిన అవసరం ఉంది. హవెవర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. ఏ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ. ఏదైనా ఒక ప్రాసెస్లో అఫీషియల్ ఫార్మాలిటీ ఉండడం మనకు ఏదైనా ఒక ప్రాసెస్ని ఈజీ చేస్తుందా లేదా డిలే చేస్తుందా అంటే, ఎక్కువ ఫార్మాలిటీస్ ఉంటే ఎక్కువ డిలే అవుతుంది. ఇది మీ మైండ్లో పెట్టండి. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. నెపోటిజం. నెపోటిజం అంటే ఇన్ఫ్లుయెన్స్ని వాడడం. యూజింగ్ ఇన్ఫ్లుయెన్స్ టు గివ్ అన్ఫేర్ అడ్వాంటేజ్. నెపోటిజం అనేటటువంటి పదం మనం మీడియాలో కానీ లేదా న్యూస్ ఛానల్లో వింటూ ఉంటాం. ఎక్కువగా ఇది సినీ ఫీల్డ్ లేదా పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఏదైనా ఒక చిన్న పని చేసి పెట్టడము, లేదంటే ఈజీగా సినిమాలో వచ్చేటట్టుగా వాళ్ళని హెల్ప్ చేయడం, ఇలాంటివి జరుగుతుంటుంది కదా, అక్కడ ఈ పదం ఎక్కువ వాడుతూ ఉంటారు, నెపోటిజం అని. మనకి ఇచ్చిన క్వశ్చన్కి దీనికి సంబంధం లేదు. డిప్లొమసీ అంటే రిలేషన్షిప్, మెయింటైనింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కంట్రీస్. ఓకేనా, ఇది మేనేజింగ్ రిలేషన్. బిట్వీన్ ద కంట్రీస్. రెండు దేశాలు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్యలో రిలేషన్షిప్ని మేనేజ్ చేయడమే డిప్లొమసీ అవుతుందండి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి డిప్లొమసీకి సంబంధం లేదు. నెక్స్ట్ రెడ్ టేపిజం. మన ఆన్సర్ అదేనండి. మన ప్రాసెస్ ఏదైనా సరే అఫీషియల్ ఫార్మాలిటీ ఎక్కువ ఉండేసరికి డిలే అయిపోతుంది చూసారా, దాన్ని రెడ్ టేపిజం అంటారు. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. బ్యూరోక్రసీ. స్పెల్లింగ్ ఇంపార్టెంట్ అండి. బ్యూరో, BUREAU గుర్తుపెట్టుకోవాలి. బ్యూరోక్రసీ అని అంటే సిస్టమ్ రూల్డ్ బై అఫీషియల్స్. ఏ గవర్నమెంట్ అయితే ఆఫీసర్స్ ద్వారా నడపబడుతుందో ఆ గవర్నమెంట్ని మనం బ్యూరోక్రసీ అంటాం. అలాంటి ఆఫీసర్స్ని బ్యూరోక్రాట్స్ అంటాం, అది వేరే విషయం. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎక్కడుంది, సి, రెడ్ టేపిజం అని. అంటే మనం కేవలం ఆన్సరే కాదు, దాని చుట్టూ ఉన్నటువంటి మిగతా అంశాలను కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సో దట్ వీ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రేపు అన్నాడు ఎగ్జామ్లో నెపోటిజం వస్తే మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి, డిప్లొమసీ రావచ్చు, దాని ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఆల్రెడీ మనం ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చూసాం, ఇక్కడ కూడా అలాంటి క్వశ్చనే ఉంది. వన్ హూ డిస్పైజెస్ పర్సన్స్ ఆఫ్ లోయర్ సోషల్ పొజిషన్. ఇక్కడ ఒక పదం కనబడుతుంది, డిస్పైజెస్ అని. డిస్పైజెస్ అంటే హేట్స్. లోయర్ సోషల్ పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని అయిష్టపడే వ్యక్తిని ఏమంటారు? ఫస్ట్ ప్రైమ్ అనే పదం ఉంది. ప్రైమ్ అంటే మెయిన్ అని. ప్రైమ్ అంటే మెయిన్. స్నాబ్ కొద్దిసేపు అయినాక డిస్కస్ చేద్దాం. ప్రిగ్ అంటే ఏ నారో మైండెడ్ పర్సన్. సార్ నారో మైండెడ్ పర్సన్ కూడా కావచ్చు కదా సార్ అంటే, అతడు ఒక విషయంలో కాదు అన్ని విషయాల్లో నారో మైండెడ్ ఉంటాడు కదా. అరిస్టోక్రాట్. అరిస్టోక్రాట్ అంటే ఏ పర్సన్ హూ బిలాంగ్స్ టు హయ్యర్ క్లాస్. ఇక్కడ మీకు అనిపించవచ్చు సార్ అరిస్టోక్రాట్ ఆన్సర్ కావచ్చు, హయ్యర్ క్లాస్ వ్యక్తి అయినంత మాత్రాన ఇతరులను డిస్రెస్పెక్ట్ చేస్తాడని కాదు కదండి. ఎవరైతే కావాలని అవతలు ఉన్నటువంటి వ్యక్తుల్ని లేదా లోయర్ క్లాస్ సోషల్ పొజిషన్ ఉన్న వాళ్ళను డిస్రెస్పెక్ట్ చేస్తే ఆ వ్యక్తిని మనం స్నాబ్ అంటామండి. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, గతంలో వచ్చిన క్వశ్చన్ 2016లో. తప్పకుండా ఇక్కడ మిగతా పదాలు కూడా మనం నేర్చుకున్నాం. అరిస్టోక్రాట్ అయితే మల్టిపుల్ ఎగ్జామినేషన్స్లో అడగబడ్డటువంటిది. సో దానికి సంబంధించిన మీనింగ్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజ్.
ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది, చూద్దాం. సుజాన్ జనరలీ డాష్ ఎట్ అన్ ఆడ్ అవర్. ఇది కూడా ఇంపార్టెంటే. అన్ ఆడ్ అవర్, ఎట్ అన్ ఆడ్ అవర్ అంటే ఇన్కన్వీనియంట్ టైం. లేదా అన్ఎక్స్పెక్టెడ్ టైం. హాయిగా మధ్యాహ్నం అన్నందిని పడుకుందాం అనే టైంలో కొంతమంది బంధువులు వస్తారు చూసారా, అప్పుడు ఒక రకంగా మనకు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేసారు, ఇటు నిద్రపోలేము, అటు వాళ్ళను సరిగా మనం రిసీవ్ కూడా చేసుకోలేము. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో రావడం, ఎట్ అన్ ఆడ్ అవర్. ఓకే, సో సుజాన్ జనరలీ డాష్ ఎట్ అన్ ఆడ్ అవర్. టర్న్స్ ఓవర్. టర్న్స్ ఓవర్ అంటే టు చేంజ్ లేదా టు కంటిన్యూ అనే మీనింగ్ ఇస్తుంది. మనకు పైన ఉన్నటువంటి బిట్కి దీనికి సంబంధం లేదు. మీరు చూసి ఉంటారు పీటీఓ అని. ఓకేనా, మనం ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ కానీ ఏదైనా పేజ్ని అబ్జర్వ్ చేస్తే పీటీఓ కనబడుతుంది, ప్లీజ్ టర్న్ ఓవర్ అన్నట్టు. అంటే ఈ పేజ్ని చేంజ్ చేయండి, తిప్పేయండి అని అర్థం, లేదా కంటిన్యూ చేయండి అని అర్థం, నెక్స్ట్ పేజ్ కంటిన్యూ చేయండి అని అర్థం. సో టర్న్ ఓవర్. టర్న్స్ ఆఫ్ అంటే టు స్టాప్. టర్న్ ఆఫ్ యువర్ మొబైల్, టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటాం కదా. నెక్స్ట్ టర్న్ ఆన్ అంటే టు యాక్టివేట్. స్పెషలీ లైట్స్ని ఆన్ చేయడాన్ని టర్న్ ఆన్ అంటాం, యాక్టివేట్. టర్న్స్ అప్ అంటే టు అరైవ్, మనకు కావాల్సిన ఆన్సర్, లేదా టు అపియర్. సుజాన్ ఎప్పుడు కూడా రాంగ్ టైంలో వచ్చేస్తుంది, టు అరైవ్. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో మీనింగ్ తెలిస్తే దీని ఆన్సర్ చేయవచ్చు. ఇది స్కూల్ బుక్స్లో ఉన్నటువంటిదే, అక్కడి నుంచి మనల్ని తీసుకొని క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సార్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పేపర్ ఏమైనా స్కూల్ బుక్స్ మీద బేస్ ఉంటుందా? నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు, కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ ఉండాలి, మీరు స్పెసిఫిక్గా ఈ పుస్తకం చదవాలని ఎక్కడ రాసిలేదు. కాకపోతే ఎక్కడున్నా గ్రామర్ అవుద్ది, అది స్కూల్ బుకే కావచ్చు లేదా ఆక్స్ఫర్డ్కి సంబంధించినటువంటి గ్రామర్ బుకే కావచ్చు. నేర్చుకోవడం మన బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజ్. మిస్టర్ కుమార్ ఆల్వేస్ డాష్ హిజ్ వర్డ్. ఇక్కడ వర్డ్ అనంటే పదము అని అర్థం కాదు, ప్రామిస్ అన్నట్టు. మెటఫరికల్ యూసేజ్ అంటారు ఇంగ్లీష్ లిటరేచర్లో దీన్ని. హవెవర్ వర్డ్ అనేటటువంటిది ప్రామిస్ని సూచిస్తుంది. మిస్టర్ కుమార్ ఆల్వేస్ డాష్ హిజ్ వర్డ్ అంటే అతను తన ప్రామిస్ని నిలుపుకుంటాడా లేదా, అది ఆప్షన్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేద్దాం. గోస్ బ్యాక్ ఆన్ అంటే టు ఫెయిల్, టు కీప్ ఏ ప్రామిస్. ఇదేదో మనకు కావాల్సిన ఆప్షన్కి దగ్గరలో ఉంది సార్, అయినా మిగతా ఆప్షన్స్ని అబ్జర్వ్ చేద్దాం. గోస్ ఇన్ ఫర్ అంటే టు ఎంటర్ ఏ కాంపిటీషన్, ఒక కాంపిటీషన్లోకి ఎంటర్ కావడాన్ని గోస్ ఇన్ ఫర్ అంటారు. నెక్స్ట్ గెట్స్ ఓవర్ విత్ అంటే టు కంప్లీట్ అండ్ అన్ప్లెజెంట్ టాస్క్, ఇష్టం లేని పని చేయడం, దాన్ని గెట్ ఓవర్ విత్ అంటారు. నెక్స్ట్ గివ్స్ అవే టు, దీని మీనింగ్ టు ఫాల్ డౌన్ లేదా ఏదైనా విరగడాన్ని కూడా టు బ్రేక్ అని కూడా అంటాము, గివ్స్ అవే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మిస్టర్ కుమార్ ఆల్వేస్ డాష్ హిజ్ వర్డ్, ఎప్పుడు కూడా ఆయన ప్రామిస్ చేస్తాడు, నిలుపుకోడు. ఆన్సర్ ఏ. ఒక 2 క్వశ్చన్స్ ద్వారా 8 ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్ని నేర్చుకున్నాం. దీన్ని నోట్ డౌన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద జంబుల్డ్ సెంటెన్సెస్. జంబుల్ సెంటెన్సెస్ అంటే ఒక వాక్యంలోని పదాలను జంబుల్ చేస్తాడు, మనం దాన్ని సరైనటువంటి వాక్యంలోకి తయారు చేయాలి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, ఆ తర్వాత వర్బ్ రాయాలి, ఆ తర్వాతే ఆబ్జెక్ట్ రాయాలి. ఇది మీ మైండ్లో ఉండాలి. అదే మన తెలుగు భాష స్ట్రక్చర్ తీసుకుంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాతే వర్బ్ వస్తుంది. ఇది మీకు చాలా అవసరం. ఎవరైతే ఎస్ఐ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు సొంతంగా వాక్యాలను తయారు చేయాల్సి ఉంటుంది. అంటే మీ మైండ్లో ఒక వాక్యం తెలుగులో వస్తుంది, ఆ తెలుగులో వచ్చిన వాక్యం స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది. దాన్ని మీ మైండ్లో నుంచి తీసి పేపర్ పైన రాసేటప్పుడు ఈ స్ట్రక్చర్లో రాయాలి. ఉదాహరణకు సబ్జెక్ట్ ప్లేస్లో నేను, ఆబ్జెక్ట్ ప్లేస్లో పాలు త్రాగుతాను అని ఉందనుకుందాం. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేస్తే ఐ సబ్జెక్ట్ అంటే ఇక్కడ నేనుంది, ఐ రాసాం, పాలంటే మిల్క్, తర్వాత తాగుతానంటే డ్రింక్. ఈ రకమైన వాక్యాలు తయారవుతాయి.
అందుకే మీ మైండ్లో వచ్చినటువంటి ఈ స్ట్రక్చర్ని పేపర్ పైన ఈ స్ట్రక్చర్లోకి మార్చాలి. ఎలా? నేను పాలు తాగుతాను, సబ్జెక్ట్ ఏంటి? ఐ. త్రాగుతా అనేది మీ పని, అంటే త్రాగుతానంటే ఇక్కడ ఏం రాసాం? డ్రింక్. తర్వాత ఏమొచ్చింది? మిల్క్. ఐ డ్రింక్ మిల్క్ అంటే మీరు ఫస్ట్ సబ్జెక్ట్ ఆ తర్వాతే వర్బ్ రాయాలి. ఇంగ్లీష్ స్ట్రక్చర్ అలాంటిది. అందుకే ఎవరైతే ఎస్ఐ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నా మైండ్లో వచ్చినటువంటి తెలుగు లేదా ఉర్దూ లేదా ఏ భాష అయినా తీసుకోండి, దాని యొక్క స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది, నేను రాయాల్సిన స్ట్రక్చర్ మాత్రం ఇది అని. ఇక్కడ మనల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మన మైండ్ ఈ స్ట్రక్చర్తో పనిచేయాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ని వెతకాలి. ఇక్కడ చూద్దాం. అండ్ సీ టర్టిల్స్ అని ఉంది. ఒక వాక్యం అండ్తో అయితే స్టార్ట్ కాదు, అది కంజంక్షను, అది దేన్నో కలపాలి. నెక్స్ట్ చూద్దాం. డైవ్డ్ ఇంటూ ద సీ. డైవ్డ్ అనేది వర్బ్, అంటే మన సెకండ్ పదం. మనకు కావాల్సిన సబ్జెక్ట్ వెతకాలి. ద స్విమ్మర్స్ టు వాచ్ ద కోరల్ రీవ్స్. ద స్విమ్మర్స్ మనకు కావాల్సిన సబ్జెక్ట్, అంటే ఫస్ట్ ద స్విమ్మర్స్ ఉండాలి. ఇప్పుడు 3 ఎక్కడుందో ఫస్ట్ చూసుకోండి, ఇక్కడ ఉంది, ఇదే మన ఆన్సర్. అన్నిసార్లు ఇంత ఈజీగా ఉంటుందా సార్? ఉండదు. అందుకే మనం వాక్యాన్ని తయారు చేద్దాం. ఫస్ట్ ద స్విమ్మర్స్ మనకు కావాల్సిన సబ్జెక్ట్. నెక్స్ట్ చూద్దాం డైవ్డ్. ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉందండి, డివైడెడ్ కాదు, డైవ్డ్ ఉండాలి, ఈ స్పెల్లింగ్ ఉండాలి, కొంచెం టైపింగ్ మిస్టేక్ అయింది. సో డైవ్డ్ ఇంటూ మనకు కావాల్సిన వర్బ్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఏం ఉండాలి? ద స్విమ్మర్స్ డైవ్డ్ ఇంటూ ద సీ. ఎందుకు డైవ్ చేశారు? టు వాచ్ ద కోరల్ రీవ్స్. టు వాచ్ ద కోరల్ రీవ్స్. అండ్ చివరిది అదేగా మిగిలింది, సీ టర్టిల్స్. ఇది మన ఆన్సర్. సో మనకు కావాల్సింది చూడండి, ద స్విమ్మర్స్ ఎక్కడుంది? ద స్విమ్మర్స్ 3లో ఉంది, 3. నెక్స్ట్ డైవ్డ్ ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. సో 2 డైవ్డ్ ఇంటూ ద సీ. తర్వాత ఎందుకు? టు వాచ్ ద కోరల్ రీవ్స్. తర్వాత ఏం మిగిలింది? ఇది. అంటే మీరు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది మీరు చేయాల్సింది. కోరల్ రీఫ్స్ మనకు అండర్ వాటర్ గ్రో అయ్యేటటువంటిది. దాన్ని మనం అండర్ వాటర్కి సంబంధించిన ట్రెజర్ అని కూడా అంటాం. ఎంతోమంది స్కూబా డైవింగ్ చేస్తారు కదా, అందుకే నీళ్ళలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువగా చూడాలనుకునేవే కోరల్ రీఫ్స్. హవెవర్ ఇవి 25 క్వశ్చన్స్ ఫ్రమ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ 2016. ఇందులో మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఈ 2 పార్ట్స్లో డిరైవ్ చేసామో చూడండి. గ్రామర్ని నేర్చుకోవాలంటే అది ఏపీనా తెలంగాణ ఆలోచించకుండా గ్రామర్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ వెసులుబాటు కోసం నేను ఈ ప్యాటర్న్, ఏపీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎలా ప్యాటర్న్లో వస్తూ ఉన్నాయి మరియు తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి అనేది మీరు తెలుసుకుంటే రేపన్నాడు ఇక్కడ ఉన్న ప్యాటర్న్ అక్కడ రావచ్చు, అక్కడ ఉన్న ప్యాటర్న్ మాకు ఇక్కడ రావచ్చు. మనం రెడీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. హవెవర్ ఈ క్లాస్ని ఇంతటితో ఆపుదాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.